అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, ముందుగా ఉగాది అంటే ఏంటి? ఉగాది నాడు ఎటువంటి పరిహారాలు పాటించాలి? అంటే పండగను ఎలా చేసుకోవాలనేది చాలా మందికి తెలీదు అంతగా. మీరు కొంచెం వివరంగా చెప్తారా గురువుగారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు ఉగాది అనగానే గుర్తొచ్చేది ఏమిటంటే యుగమునకు ఆది అని అర్థం. ఈ ఉగాది ప్రత్యేకంగా ఏమిటంటే మనందరికీ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరు వస్తుంది. అసలు ఈ పేర్లు రావడానికి ఒక వృత్తాంతం ఉంది. పూర్వం నారద మహామునీశ్వరులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగారు అనమాట, ఏమిటయ్యా ఇది, ఈ జగమంతా వివాహము, జీవితము, సంసార సాగరము, దీంట్లో చిక్కుకొని ఉన్నారు, ఇలా లేకుండా మనుషులంతా కూడా ఉండలేరా అంటే, అవునా నారద, సరే నీకు చూపిస్తారా ఒకసారి అని చెప్పి భూలోకానికి తీసుకొచ్చారు. జగమంతా కూడా ఆయనలో నింపుకున్న విష్ణుమూర్తి భూలోకానికి వచ్చి, దాహం వేస్తుంది నారద, నాకు నీళ్లు తీసుకురా అని చెప్పారట. అయ్యో స్వామి, తప్పకుండా దగ్గరలో కొలనుంది, తీసుకొని వస్తా అని చెప్పి ఆయన కూర్చోమని చెప్పి వెళ్ళారు. చూస్తే కొలను చాలా అందంగా ఉంది. ఈయన కూడా బాగా తాపంతో ఉన్నారనమాట, అంటే వేడితో. వెంటనే ఆ వీణ పక్కకు పెట్టేసి నీళ్ళలోకి మునిగి లేచేసరికి తన శరీరం అంతా స్త్రీ శరీరంగా మారిపోయింది. ఇలా చూసుకున్నారు, ఎంత అందంగా ఉన్నా నేను, అసలు నేను ఎవరిని, నేను ఒక స్త్రీ అన్న భావంతో అక్కడున్న ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నారు. గతమంతా మర్చిపోయారు. అటు వెళ్తున్నటువంటి రాజు వచ్చి ఆయనను చూసి మోహించి వివాహం చేసుకొని 60 మంది పిల్లల్ని కన్నారు. ఆ తర్వాత ఒక రోజు రాజ్యానికి యుద్ధం వచ్చి 60 మంది పుత్రులతో సహా ఆయన యుద్ధానికి వెళ్తే రాజు పుత్రులు అందరూ చనిపోతే, అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న ఈ నారద మహామునీశ్వరులు వెళ్ళి రోధిస్తూ ఏడిస్తే విష్ణుమూర్తి, అంటే ఆ చితి దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు అనమాట. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నారద ఏమిటి ఇలా కూర్చున్నా, లేకపోతే ఉలిక్కిపడి లేచి చూస్తే అప్పుడు ఆయన, నేను నారదుణ్ణి, నేను అసలు ఎక్కడికో వెళ్ళాను, నేను ఒక స్త్రీ రూపాన్ని దాల్చాను, నాకు 60 మంది సంతానము, ఇవన్నీ గుర్తొచ్చి, నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అని అంటే, స్వామి దొరికిందని చెప్పి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. నాన్నగారు, ఏదేమైనా నాకు వివాహం అవ్వడము, సంతానం విష్ణుమాయ కావచ్చు, కానీ మానసపుత్రులుగా జన్మించారు కాబట్టి ఆ 60 మంది సంతానాన్ని కూడా 60 సంవత్సరాలుగా యుగాన్ని ప్రారంభిస్తున్న కారణం చేత ఆ యొక్క ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరం పేరు దాల్చండి అని చెప్పి నారదుడు అడిగారు. ఈ మధ్యలో ఏమైందంటే, సోమకుడు అనే రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి జలగర్భంలోకి వెళ్తే మత్స్యరూపం దాల్చి స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి వేదాలని తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తే, ఆ బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించింది కూడా అదే రోజు. అప్పుడు 60 సంవత్సరాలు, సంవత్సరానికి ఒక పేరు, అది నారద సంతతి పేరు అని అంటారు. అందుకే విజయ, ప్రభవ ఇలాంటి పేర్లు, పరాభవ ఇలాంటి పేర్లన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇలా మనం ఉగాది అనగానే మనందరం కూడా ఎందుకండి ఆ రోజు విశేషంగా మనము ఉగాది పచ్చడి తింటాము, ఆ రోజు ఎందుకు మనం అభ్యంగన స్నానం ఆచరించాలనంటే, మనందరికీ కూడా సృష్టి ప్రారంభమైంది అదే రోజు. అంటే మనందరి పుట్టినరోజు ఆ రోజు. ఈ పుట్టినరోజు నా పుట్టినరోజు కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పుట్టింది ఆ రోజు. పుట్టినరోజు నాడు ఏం చేయాలి? తలకు నూనె, శరీరానికి నూనె పెట్టి అభ్యంగన స్నానం ఆచరించాలి. అది ఒకటి. రెండవది ఏంటి అంటే, మనల్ని పుట్టించిన వాళ్ళు ఎవరు? అమ్మా నాన్న, వాళ్ళ పాదాలకు నమస్కారం చేయాలి. మూడవది రాజదర్శనం లేదా ఈశ్వర దర్శనం. రాజదర్శనం అంటే పూర్వం రాజులే భగవత్ స్వరూపులు, ఇప్పుడు అలా కాదు, మారిపోయింది. కాబట్టి మనందరికీ కూడా రాజులు ఎవరంటే వెంకటపతి రాజు అంటే వెంకటేశ్వరుడు, లేదా ఈశ్వరుడు శివుడు. వారి దేవాలయానికి వెళ్ళి సందర్శించాలి. వారికి ఇంట్లో నైవేద్యంగా 6 పదార్థాలతో కూడినటువంటి పచ్చడి నైవేద్యంగా పెట్టాలి. దాంట్లో తీపి, వగరు, చేదు, ఘాటు, పులుపు ఇవన్నీ కూడా కలిపి 6 షడ్రుచులు. దీని అర్థం, మనకు జీవితంలో అన్నీ వస్తాయి, నీకు సమస్య వస్తే సమస్యకు మించి నువ్వు ఉండాలి, అప్పుడు నీకు సమస్య చిన్నగా అయిపోతుంది. నువ్వు సమస్యను చూసి భయపడొద్దు. నీ జీవితంలో మధురం ఉంటుంది, చేదు ఉంటుంది, భయం ఉంటుంది, వగరు ఉంటుంది, అన్నిటినీ తట్టుకొని నిలబడు అని చెప్పేది ఉగాది. కాబట్టి ఉగాది రోజున విశేషంగా మనము ఈ నియమ నిబంధనలు పాటించాలి. విశేషంగా ఆ రోజున పంచాంగ శ్రవణము అంటారు. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం, వీటన్నిటిని కలిపితేనే పంచాంగము. తిథి బాగుండాలి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, వారం బాగుండాలి, నక్షత్రం బాగుండాలి అని అన్నీ కూడా చూసుకోవడానికి మన పూర్వం నుంచి, అంటే
ఇప్పుడు 100 సంవత్సరాల పంచాంగం రాసిన కర్తలు ఉన్నారు. ఉమ్, ముందు జరగబోయే 50 సంవత్సరాలు 100 సంవత్సరాల్లో ఫలానా రోజున నీకు గ్రహణం వస్తుంది అని చెప్పారు. ఎలా అండి? అంటే సైన్స్ అనేటువంటిదే పుట్టక ముందు వచ్చినటువంటిదే ఈ యొక్క శాస్త్రము, పంచాంగము. కాబట్టి పంచాంగంలో మనకు ముందు ముందు ఏం జరగబోతున్నాయి, వాతావరణ రీత్యా ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం కూడా ఎలా ఉండబోతుంది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి విషపూరితమైనటువంటి పదార్థములు వాయువులో కలవడం, బంగాళాఖాతానికి దగ్గరలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి విపరీతంగా ఆ యొక్క సముద్ర కెరటాల వల్ల ఇబ్బందులు, విశేషంగా ఉష్ణోగ్రతలు, చలికాలంలో వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం, అనుకోని పెను ప్రమాదాలు వేరే దేశంలో ఎక్కడో ఏదో జరిగితే దాని బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా మన దాకా రావడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మనం ఏంటంటే ఒక్కో సంవత్సరం ఒక్కొక్క రకమైనటువంటిది. ఉదాహరణకు చూడండి, పోయిన సంవత్సరం బంగారపు ధరలన్నీ పెరగడం, తగ్గడం, ఆర్థిక సంక్షోభం, అదే కాకుండా ఉద్యోగాల్లో ఇబ్బందులు, పరదేశానికి వెళ్ళిన పిల్లలు మళ్ళీ తిరిగి రాకపోవడం. ఈ సంవత్సరం ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ వెళ్ళరు. ఇలా ఒక 3-4 సంవత్సరాల వరకు కూడా. ఎందుకంటే ఈ సంవత్సరం రాజు గురువు అంటే బృహస్పతి, మరి మంత్రి వచ్చేసి కేతువు. బృహస్పతి గనక రాజుగా ఉంటే ఏమవుతుంది అంటే చాలా రకాలుగా బృహస్పతి రాజుగా ఉన్నప్పుడు శిక్షిస్తాడు. గురువు ఏం చేస్తాడు, మనం శిక్షించి మనకి ఏదైనా మంచి చేస్తాడు. ఆ ప్రకారంగా ఉంటుంది. ఈ మనందరం ఇబ్బంది పడతాం కానీ మంచి ఎక్స్పీరియన్స్లు గెయిన్ చేస్తాం. కేతు మంత్రిగా ఉంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతాం. ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బందులు అనంటే కేతువుకు అధిదేవత చిత్రగుప్తుడు, అంటే అన్ని లెక్కలు రాస్తూ ఉంటాడు. సో అప్పుల బాధలు పెరగడం, రేట్లు పెరగడం, లోన్ల కోసం ప్రయత్నిస్తే అంతగా రాకపోవడం, లేదా లోన్లలో రేట్లు పెరగడం, ఈ ప్రకారంగా చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇలా మనకి ఈ సంవత్సరంలో బృహస్పతి రాజుగా, మంత్రి కేతువుగా సంచారం చేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి లాభాలు, ఆదాయము, వ్యయం ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకటి బాగా గుర్తుంచుకోవాలి, ఆదాయం అంటే నేను సంపాదించే సంపాదన. ఆ సంపాదన ఉద్యోగం నుంచే రావాలని లేదు. నేను పనిచేసే చోట కాకుండా నాకు బయట వ్యాపారం ఉండొచ్చు, నాకు పొలం ఉండొచ్చు, నాకు ఆస్తి ఉండొచ్చు, అది లాభమే. చాలామంది అడిగే క్వశ్చన్, నాకు 6,000 జీతం అండి, మరి ఖర్చు ఇంత ఉంది, ఎట్లా ఖర్చు పెడుతున్నావు? ఖర్చు అంటే కూడా ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఈ స్టూడియోలో ఉన్నాం, ఈ స్టూడియోకి సంబంధించి ఒక వస్తువు తీసుకొని రావాలి. యజమాని ఏం చేస్తాడు, ఒక పర్సన్కి ఇచ్చి బాబు ఈ 1000 రూపాయలు తీసుకో అంటాడు. ఆ 1000 రూపాయలు అతనివా? అతను షాప్కి వెళ్ళి ఖర్చు పెట్టాడు అనుకోండి, ఆ షాప్ అతను ఏమంటాడు, ఇది ఖర్చు పెట్టేది ఎవరు అంటే ఇతనే అంటాడు. అంటే అతని ఖర్చు. సో అతని ఆదాయానికి సంబంధం లేకుండా ఖర్చు పెట్టొచ్చు. మనం మంచి సత్కర్మలు చేస్తే మనం ఈ ప్రకారంగా ఉంటుంది, లేదంటే అప్పు చేసి మరి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆదాయము వ్యయము ఈ ప్రకారంగా చూసుకోవాలి. ఇక రాజ్యపూజ్యం అవమానం అంటే చూడండి, మన వెంటే ఉంటూ ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకి సంవత్సరం అయిపోయిన తర్వాత తెలుస్తుంది, పలానా వాడు నన్ను ఇంత దారుణంగా అవమానించాడు, నాకు తెలియలేదు అని. కాబట్టి వాటిని అంతగా పరిగణలోకి తీసుకోకూడదు. ఎప్పుడు కూడా మనస్సుకు తీసుకునేటువంటివి చేయకూడదు. అదే శాస్త్రం చెప్పింది. అలా ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానము మనం పరిగణలోకి తీసుకోవాలి.